నేను గెలిచేది దేవుడు ఎరుగు ఫస్ట్ వెళ్తే సమస్యల మీద మాట్లాడతా, ప్రతి దాని మీద మాట్లాడతా. నువ్వు ఒక వారం ఉండా 2 వారాలు ఉండా నన్ను కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా 9 సీజన్లు బిగ్ బాస్ కోసం చేశారు. ఇప్పుడు ప్రపంచం కోసం చేద్దామని ఆ కోరిక. దయచేసి నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటున్నా. నేనా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే దయచేసి మీరు అంతా సపోర్ట్ చేస్తే ఇక్కడ చెప్పే సమస్యలు అక్కడ చెబుతా, ఇక్కడ చెప్పే సమస్యలు ఇక్కడ కొంతవరకే వెళ్ళుద్ది. అదే బిగ్ బాస్ హౌస్కి పోతే యావత్ ప్రపంచానికి వెళ్ళుద్ది, గడప గడపకే వెళ్ళుద్ది. అందుకని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ అగ్ని పరీక్షకి మరి మీరు ప్రొఫైల్ షేర్ చేశారా? 3 నిమిషాలు వీడియో తీసి పెట్టమన్నారు కదా, పెడుతున్నా కానీ సపోర్ట్ చేయాలి. జనాలు సపోర్ట్ చేస్తే పోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా నేను చెబుతున్నా కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. నాకేం తెలుసు అని మాట్లాడుతాను. నాకు చదువు లేదు, ఇప్పుడు ఆస్తి లేదు, ఏం లేదు, కానీ నిర్భాగ్యాలని కాబట్టి నాకు సపోర్ట్ చేయట్లేదు. నువ్వేం పోతే ఆడ ఏం బీకుద్ది అని మాట్లాడతా. అంటే ఈడ చెప్పే సమస్య అక్కడ చెబితే కొన్ని కోట్ల మందికి పోతా. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నగా అందరి కోసం, మన కోసమే కదా. మంచి చేయడానికి వచ్చిన వాళ్ళని నిత్యంగా చూడకూడదు, ట్రోల్ చేయకూడదు. ఎవరు అసలు చూడాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి చెప్పారంటే అది ఆయన వ్యక్తిగత విషయం. ఇప్పుడు నేను పోయి అక్కడ నేను ఏం చేసేది చూడాలిగా. నాకు ఒక అవకాశం ఇస్తేనే కదా తెలిసేది మీకు. ఇప్పుడు నేను మాట్లాడినా అని సమస్యల మీద. మంగ్లీ లాంటి వాళ్ళు వెళ్తారంటే మంగ్లీ వెళ్ళాలి. ఏమిటికి వెళ్ళాలి? నేను కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా మంగ్లీ గారిని. ఎందుకంటే ఆమె పాటల పరంగా ఎన్నో పాటలు పాడింది, ఎంతో పేరు తెచ్చుకుంది, ఎన్నో డబ్బులు సంపాదించుకుంది. కానీ ఆమె మీద ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది ప్రజలు కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించుకొని 40 లక్షలు 30 లక్షలు ఆ వంతుని సంపాదించుకొని ట్రాప్ చేసి వాళ్ళ ఆస్తులు దోసుకొని వాళ్ళ డబ్బులు దోసుకొని ఇప్పుడు 9 మందో 10 మందో చచ్చిపోయారంట. వాళ్ళ తరపున ఆమె మాట్లాడతానన్నా ఆమె వైపు తప్పు లేకపోతే మంగ్లీ గారిని ఈ మీడియా ముఖంగా నేను అడుగుతున్నా. దయచేసి అమ్మ, ఒక ఆడపిల్ల నువ్వు కంటనీరు పెట్టినవు కానీ బాధ ఉన్నా కూడా అడగని తప్పదు. నీ వైపు తప్పు లేకపోతే నువ్వు బాధ్యతల వైపు నిలబడాలి, సపోర్ట్ చేయాలి, వాళ్ళని గుంజకు రావాలా. ఒక సెలబ్రిటీగా నీ వల్ల అయింది. ఇప్పుడు ఇంతమందిని మోసం చేసి అన్యాయం చేసి వాడు కోట్లు తీసుకొని పోయింది కదా. వాడిని గుంజుకొచ్చే సత్తా ఏముంటుంది? అవును, ఏం సపోర్ట్ చేయాలి కదా. ఏం బిగ్ బాస్లోకి వెళ్తే ఇవన్నీ వస్తాయి కదా, అవును కూడా తీసుకోవాలని అంటున్నాను నేను. నెక్స్ట్ అంటే మీరు కూడా అంటే వాళ్ళతో సమానంగా సెలబ్రిటీస్తో సమానంగా గేమ్స్ టాస్క్లు అవన్నీ ఆడగలంటారా? టాస్క్లో ఆడలేను నేను, ఎందుకంటే ఆరోగ్యపరంగా నాకు బాగోలేదు. టాస్క్లో అయితే నేను ఆడలేను. నాకు భగవంతుడు ఈ వాయిస్ ఇచ్చిండు, ఈ మేధస్సుని ఇచ్చిండు కాబట్టి నాకున్న తెలివి, నాకున్న అనుభవం ప్రకారం నాకున్న అనుభవం కష్ట నష్టాల గురించి, బంధాల గురించి, అనుబంధాల గురించి, పెళ్లి వ్యవస్థ గురించి, ప్రతి ఒక్కదాని గురించి తెలుసు. వెళ్ళలేను, మీరు సపోర్ట్ చేయకపోతే వెళ్ళలేను. మన వాళ్ళే సపోర్ట్ చేయాలి. మన వాళ్ళు ఎవరు? మీరే. ప్రతి వాళ్ళు మన వాళ్ళ గురించి ఇప్పుడు రోడ్ల మీద కూరగాయలు, పళ్ళు ప్రతి వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారు. వీళ్ళంతా మన వాళ్ళే. ఎక్కడ పట్టినా కూడా మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కష్టం చేసి బతికే వాళ్ళు. వీళ్ళంతా సపోర్ట్ చేస్తే వెళ్తాను ఖచ్చితంగా. వీళ్ళ గురించి ప్రతి వాళ్ళ గురించి మాట్లాడతా. నేను డబ్బు పరంగా సాయం చేయకపోవచ్చు కానీ మాట పరంగా సాయం చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తా. మీరు సపోర్ట్ చేయాలి. నేను గెలిచేది దేవుడు ఎరుగు ఫస్ట్ వెళ్తే సమస్యల మీద మాట్లాడతా, ప్రతి దాని మీద మాట్లాడతా. నువ్వు ఒక వారం ఉండా 2 వారాలు ఉండా నాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తేనే కదా, మీరంతా సపోర్ట్ చేస్తేనే కదా. నేను సపోర్ట్ చేస్తాం ఇలాంటి వాళ్ళకి, మేమంతా కూడా. కానీ బిగ్ బాస్ స్టార్ మా వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. వాళ్ళు చేయాలి. వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, గేమ్లు ఆడే వాళ్ళని, లవ్వులు చేసుకునే వాళ్ళని తీసుకుంటే మరి ఇంకా మనం ఏం చేస్తాం దానికి. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తాను నాగార్జునని. సెలబ్రిటీలనేమో డైరెక్ట్గా పంపిస్తున్నారు, కామనర్లనేమో ఇక్కడే అగ్ని పరిచయం అని చెప్పి గేములు పెట్టి వాళ్ళని ఆడిచ్చి పంపిస్తున్నారు. ఎవరినో 2-3 తీసుకుంటారు, దాంట్లో కూడా అందరిని తీసుకోవట్లేదు. కాదట్ట న్యాయం కాదు. శీర్షకమన్నా తీసుకోవాలా. వాళ్ళు 6 ఉన్నప్పుడు వీళ్ళు 6 తీసుకోవాలి. అట్ట తీసుకోవట్లేదు కదా. కామనర్స్ అని చెబుతారు, సింపతి చూపిస్తారు, సెలబ్రిటీలే పెడతారు. ఫైనల్గా నాకు ఒక అవకాశం ఇస్తే
నేను కూడా చెప్పగలుగుతా, నా వంతు ప్రయత్నం చేయగలుగుతా. దయచేసి నాగార్జునని బిగ్ బాస్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నా, దయచేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా సపోర్ట్ చేయాలని. నేనేం చేయలేనని మీరు అనుకోవచ్చు, నేను పోతే ఏం చేస్తానో మీకే తెలుస్తుంది. ఇక్కడ మాట్లాడే మాట అక్కడ మాట్లాడుతాను, నేను అక్కడ మాట్లాడితే ప్రతి ఇంటికి వెళ్ళుద్ది, ఇక్కడ మాట్లాడితే కొంతవరకే వెళ్ళుద్ది. అందుకే నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను, అందరిని బతిలాడుతున్నాను. డబ్బులు కావాలంటే డబ్బులు లేవు, డబ్బులు అయితే లేవు. మరి ఉండనేదని చెప్పొద్దు. మా పేదవాళ్ళం డబ్బులు కావాలంటే మనం యాన్స్ తీసుకొస్తాం, డబ్బులు అయితే లేవు. దేవుని నిర్ణయం, ప్రజల నిర్ణయం, వాళ్ళ అవకాశం ఇస్తే పోతా, లేకపోతే లేదు. ఎవరు? నాగార్జున అన్న తీసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. గంగవ్వనే తీసుకుపోయినప్పుడు నన్ను ఎందుకు తీసుకోపోడు? గంగవ్వనే తీసుకుపోయి, అసలు నా గంగవ్వని ఫేమస్ చేసిందే నాగార్జున అన్న కుటుంబం. అక్కడ నాగార్జున గారి కుటుంబమే, వాళ్ళే గంగవ్వని అసలు ఫేమస్ చేసింది. ఆమెకు అన్నం పెట్టింది ఆఖరి దశలో, ఆమె చేసుకున్న పుణ్యం. వాళ్ళే కట్టించి, ఆయనే కట్టించండి నాగార్జున అన్నే. ఆయన మాట ఇచ్చిండు, ఆయన కట్టించింది, ఎవరు కట్టిలేదు. ఆమెకు మాట ఇచ్చిండు, ఇల్లు కట్టించిండు.